ఈ రెసిపీకి గాను ఆనపకాయని పైన పీల్ తీసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. దాంట్లో 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ అంటే చిన్న ఉల్లిపాయ చీలికలు, కొంచెం పసుపు వేసుకొని సరిపడా వాటర్ వేసి ఈ విధంగా ఉడికించేసుకున్నా. ఒక 2, 3 విజిల్స్ వస్తే చాలండి. ఇంకా తర్వాత బానర్ పెట్టేసుకొని దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్, హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. దాంట్లో క్రష్ చేసిన వెల్లుల్లి ఒక 4, 5, తర్వాత జీలకర్ర, మినపప్పు, ఆవాలు ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున 4 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అది వేగుతుండగా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తామండి. అదేవిధంగా ఒక హాఫ్ టీ స్పూన్ కారం కూడా యాడ్ చేస్తాము. ఇంకా కదపకుండానే మనం ఇక్కడ ఒక చిన్న కమలా సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకుంటామండి. దాని నుంచి తీసిన పూర్తి జ్యూస్ ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకుని అది ఉడుకుతుండగా మనము ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ఆనపకాయ ముక్కల్ని ఇక్కడ యాడ్ చేసేస్తాము విత్ వాటర్ అండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, ఒక గుప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని మనం చక్కగా దీన్ని ఒక 5 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో మరగనిస్తే అద్భుతమైనటువంటి ఆనపకాయ పులుసు రెడీ అయిపోతుందండి. దప్పలం మీకు కావాలంటే ఇక్కడ చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్లో నేను ఇక్కడ మిక్స్డ్ వెజ్ పకోడీ చేసానండి. చాలా చాలా బాగుంటుంది కాంబినేషన్. నెక్స్ట్ ఇలా రెసిపీ వస్తుంది.